టాలీవుడ్ లో ఒకే కుటుంబం నుంచి ఎదిగిన రెండు భారీ పవర్ సెంటర్స్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ. ఒకప్పుడు వేడుక ఏదైనా ఒకే వేదికపై నవ్వులు పంచుకున్న ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు దూరమవుతున్నాయా అనే ప్రశ్నలు మళ్లీ వినిపిస్తున్నాయి. అల్లు వారసుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ సినీ తారల సందడితో తళుకులేలింది. కానీ ఆ వేడుకలో కనిపించిన లోటు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే సాధారణంగా అల్లు కుటుంబ వేడుక అంటే ముందుండే మెగా బ్రదర్స్ ఈసారి కనిపించలేదు. ఆరోగ్య కారణాలతో చిరంజీవి గైర్హాజరు, రాజకీయ బిజీతో డీసీఎం పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. ఇక నాగబాబు కూడా మెరుపు తీగల ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇవన్నీ కలిసి కొత్త సందేహాలకు తావిచ్చాయి. ఇక ఇదే సమయంలో గతంలో అల్లు అర్జున్ రాజకీయ ప్రచారం, వచ్చిన వివాదాలు, అభిమానుల మధ్య పెరిగిన వాదనలు ఇవన్నీ మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. నిజంగానే మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందా, లేక ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలేనా? వాచ్ దిస్ స్టోరీ. తెలుగు సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి రెండు భారీ శక్తులుగా ఎదిగిన అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఒకప్పుడు ఒకే కుటుంబం, ఒకటే బ్రాండ్గా కనిపించేవి. సినీ వేడుకైన, కుటుంబ కార్యక్రమమైన, రాజకీయ సందర్భమైన ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించడం సహజం. కానీ గత కొంతకాలంగా ఈ బంధంలో కనిపిస్తున్న బీటలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చిన ఘటన మారింది అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్. అల్లు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఒక్కటే, మెగా ఫ్యామిలీ పెద్దలు ఈ కార్యక్రమంలో కనిపించకపోవటం. అల్లు వారసుడు శిరీష్, నయానికారెడ్డి వివాహం మార్చి 6న అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. అంతకు ముందుగా మార్చి 2న జరిగిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిజంగానే సినీ తారల సమ్మేళనంగా మారింది. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుపాటి వెంకటేష్, రామ్ చరణ్, రవితేజ, నాని, దగ్గుపాటి రాణా, గోపీచంద్, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించారు. దర్శకుల్లో సుకుమార్, అట్లీ, సందీప్ రెడ్డి వంగ వంటి ప్రముఖులు హాజరయ్యారు. హాస్యనటుల్లో బ్రహ్మానందం, సునీల్, అలీ సందడి చేశారు. స్టార్స్ అందరినీ ఒకే చోట కలిసి చూసినప్పుడు ఇది ఒక పెద్ద సినీ వేడుకలా కనిపించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. శిరీష్ మేనమామలు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అల్లు కుటుంబ వేడుక అంటే ముందుగా కనిపించేది చిరంజీవి. కానీ ఈసారి ఆయన గైర్హాజరు కావటం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి ఆరోగ్య కారణాలే కారణమని సమాచారం. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్లే ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వేడుకలో ఎక్కువసేపు కనిపించలేదు. ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్లారో కూడా ఎవరికీ తెలియదని, వెంటనే వెళ్లిపోయారని చెప్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ కుటుంబం కూడా ఈ రిసెప్షన్లో కనిపించకపోవటం మరో చర్చకు దారితీసింది. అయితే నిహారిక కొణిదెల మాత్రం పెళ్లి వేడుకల్లో పాల్గొని కనిపించడం గమనార్హం. ఇక అందరి దృష్టిని మరింతగా ఆకర్షించిన విషయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావటం. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్లే ఆయన ఈ వేడుకకు రాలేకపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని సమాచారం. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ గైర్హాజరుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఈ చర్చలకి కారణం గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న సంబంధాలపై వస్తున్న వార్తలే. ఒకప్పుడు ఈ రెండు కుటుంబాలు ఒకటిగా కనిపించేవి. అల్లు అరవింద్, చిరంజీవి బంధం టాలీవుడ్లో ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకునేవారు. అల్లు అరవింద్ నిర్మించిన అనేక సినిమాల్లో హీరోగా చిరంజీవి నటించారు. మెగా బ్రాండ్ను విస్తరించడంలో అల్లు కుటుంబం కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో మెగా ఫ్యామిలీ విజయాలు కూడా అల్లు కుటుంబాన్ని బలంగా నిలబెట్టాయి. అయితే గత కొంతేళ్లుగా ఈ బంధంలో మార్పులు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు ఈ బంధాన్ని ప్రభావితం చేశాయని అంటున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన సంఘటనలు ఈ చర్చలకు మరింత ఊపిరి పోశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయటం పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రాజకీయ ముందంజలో ఉన్నారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ దూరం పెరిగిందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అలాగే ఇటీవల జరిగిన కొన్ని వివాదాలు కూడా ఈ గ్యాప్పై చర్చను మరింత పెంచాయి. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదాలు, ఈ సంఘటనలన్నీ కలిపి ఊహాగానాలకు దారితీసే వాతావరణాన్ని సృష్టించాయి. అభిమానుల మధ్య కూడా మెగా వర్సెస్ అల్లు అనే చర్చ ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయాలపై కుటుంబ సభ్యులు ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయినా కూడా ఈ రిసెప్షన్లో మెగా బ్రదర్స్ ముగ్గురు కనిపించకపోవటం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. నిజంగానే ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక నిజంగా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు అభిమానులు మాత్రం ఇది కేవలం పరిస్థితుల వల్లే జరిగిందనే చెప్తున్నారు. చిరంజీవి ఆరోగ్య సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు ఇవే ప్రధాన కారణాలని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈ గైర్హాజరును పెద్ద సంకేతంగా చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్టార్డమ్ను భారీ స్థాయికి చేరుకున్న తరువాత ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ భావన పెరిగిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏది నిజం, ఏది ఊహాగానం అన్నది స్పష్టంగా చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. అల్లు సిరీస్ రిసెప్షన్ ఇప్పుడు కేవలం కుటుంబ వేడుకగా కాకుండా టాలీవుడ్లోని రెండు ప్రభావశీల కుటుంబాల సంబంధాలపై పెద్ద చర్చకు కారణమైంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క దానిపైనే ఉంది. మార్చి 6న జరగబోయే శిరీష్ పెళ్లికి మెగా ఫ్యామిలీ పెద్దలు హాజరవుతారా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఒకే వేదికపై కనిపిస్తారా? లేక ఈ గ్యాప్ గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేది ఇప్పుడు ఒక్క పెళ్లి వేడుకే. టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్న సమాధానం అల్లు మెగా బంధం మళ్లీ బలం చూపిస్తుందా, లేక ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుందా అనేదే. అల్లు శిరీష్ రిసెప్షన్ ఒక కుటుంబ వేడుక మాత్రమే కాదు, టాలీవుడ్లోని రెండు ప్రభావశీల కుటుంబాల సంబంధాలపై మరోసారి చర్చ మొదలుపెట్టిన సంఘటనగా మారింది. ఆరోగ్య సమస్యలు, రాజకీయ బాధ్యతలు ఇవే కారణాలా, లేక నిజంగానే మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఇప్పుడు అందరి చూపు ఒక్కదానిపైనే ఉంది. మార్చి 6న జరిగే పెళ్లి వేడుకలో మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపిస్తారా, లేక ఈ గైర్హాజరు వార్తలు మరింత ఊపందుకుంటాయా అనే ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో పెరుగుతోంది. మరి సమాధానం చెప్పేది ఆ పెళ్లి వేదికే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.